ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మోర్చా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రాయలసీమ పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లాలో ఈరోజు ఈ కార్యక్రమ సమావేశం జరిగింది. ఉదయం వివిజీ రామచంద్ర ప్రోగ్రాం కావచ్చు, అదేవిధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా నంద్యాల జిల్లా రాయలసీమకు ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టు అన్నిటి కూడా ముఖద్వారం లాంటిది. ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం సంతోషంగా ఉంటే మిగతా కింద ఉన్నటువంటి ఏదైతే రైతులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారనే ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు ఇక్కడే కాలువలు కావచ్చు, అదేవిధంగా ఎత్తిపోత పథకాలు కావచ్చు, అన్ని కూడా ఈ జిల్లాలోనే ఉన్నాయి. అలాంటిది పెనక్చర్ల డ్యామ్ చూడాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ వెళ్ళడం జరిగింది. అనేక మంది రైతులు ఈరోజు, ఎందుకంటే రాయలసీమ అంటేనే ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఇక్కడ వరకు అన్ని కెనాల్స్ ఉంటాయి, కింద వరకు ఉంటాయి. కానీ మేము దాదాపు నేను సత్యసాయి జిల్లా గద్దెలో ఉంటాను, ఇక్కడ నుంచి పొంగనూరు దాకా నీళ్ళు వెళ్తున్నాయంటే ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తేనే మా దగ్గరకు వస్తాయి. దాదాపు 400 కిలోమీటర్లు ప్రయాణం చేసిన వాటర్ మా దగ్గర రావాలంటే ఇంత సమయం పడుతుంది. కానీ ఇక్కడ నుండి వాళ్ళు కూడా మేమైతే ఇబ్బంది పడుతున్నాం, అలాంటి ఇక్కడ రైతులు కూడా నీళ్ళు రాలేదని చెప్తున్నారంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలో. ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నాం, 400 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు నీటి సమస్య ఈ రాయలసీమ అని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు అక్కడ ప్రాజెక్ట్ విజిట్ చేయడం జరిగింది. నేను ఇంతకుముందు నాకు అంటే అవగాహన లేకపోతే నాకు తెలియదు, కానీ ఈరోజు అన్నంత పాటు అక్కడ సందర్శించినప్పుడు నాకు ఒకటి అర్థం ఏంటంటే, ఒక ప్రాజెక్టు వెళ్తున్నాయి కెనాల్స్, కానీ 18 ప్లేసెస్లో వాటర్ అనేది చిన్న చిన్న కారణాలు చెప్పి ఆగిపోతున్నాయి, వేగంగా వెళ్ళక. అంటే ఇట్లా అవగాహన లేక ఇక్కడ రైతులకి చాలా మంది మనం ఫైట్ చేయాలి, రాజకీయానికి ఆధారపడుతున్నాం. కానీ ఇది రైతు ఉద్యమాలతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఈ జిల్లా ఉన్నటువంటి పెద్దలు మొదలు కావచ్చు, నెసుపాడలు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న అది చేయవచ్చు చిన్న చిన్న పనులు కావాలి. దానివల్ల ఈ రైతాంగం ఇక్కడ నీళ్లు వేగంగా వస్తే మాకు కూడా అన్ని వస్తాయి. కాబట్టి అలాంటి కార్యక్రమాలు ఈ జిల్లాతో పాటు ఈ రాయలసీమ ఉన్నటువంటి రైతాంగాన్ని కోసం మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి మనం 11 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మనందరం ఉన్నాం. కానీ ఇంకా కూడా మొదటి రోజు లేదా మీరు బీజేపీలో జాయిన్ అయినప్పుడు ఎట్లయితున్నారో అలాగే మనం ఉంటున్నామంటే దానికి కారణం మనం కూడా ఆలోచించుకోవాలి. ఆ రోజు కారణం ఈ రోజు కూడా అలాగే ఉంటున్నాం. 11 సంవత్సరాల అధికారం కూడా గడిచిపోతుంది అంటే కార్యకర్తగానే ఉంటున్నాం. కానీ మనం ఎదగాల, మన పార్టీని కూడా పెంచాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయిలో కూడా బలోపేతం చేయాలని మా అధ్యక్షురాలు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే పెట్టుకున్నా గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలా, ప్రతి గ్రామ పంచాయతీలోనూ కమిటీ వేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాం. కాబట్టి ఆ యొక్క కార్యక్రమంలో మీ అందరూ కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కార్యక్రమం పంచాయతీలో కూడా కమిటీ వేయాలనేటువంటి లక్ష్యానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ జై భారత్ మాత.